నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ ఎనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి పాంచజన్యం మోగింది అన్నట్టుగా 5 రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది, అలాగే ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. పాంచజన్యం మోగింది అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఇక డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం అలాగే పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ అయితే నిన్న విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్న సిఈసి జ్ఞానేష్ కుమార్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అని చూస్తే దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది అన్నట్టుగా ఇచ్చారు. 4 కీలక రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అసెంబ్లీ పోరుకు ఎన్నికల సంఘం అయితే షెడ్యూల్ అయితే ఖరారు చేసింది అన్నట్టుగా ఉంది. అయితే కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే కేరళ, అస్సాం, పుదుచ్చేరి అయితే ఏప్రిల్ 9వ తేదీన అయితే ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఇక తమిళనాడులో వచ్చే నెల 23న తమిళనాడుకు సంబంధించి వచ్చే నెల 23న అయితే ఒకే దశలో ఓటింగ్ పూర్తి కానుంది. ఇక దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న పశ్చిమ బెంగాల్, ఇప్పుడు ఎక్కడెక్కడ ఎన్నికలు అనే దాని మీద చూసుకుంటే అందరి ఫోకస్ ఎక్కడుందంటే పశ్చిమ బెంగాల్ మీద ఉందన్నమాట. అయితే దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న పశ్చిమ బెంగాల్ 2 విడతల్లో అంటే ఏప్రిల్ 23న 152 స్థానాలకు అలాగే 29న 142 సీట్లకు పోలింగ్ అయితే జరగనుంది అన్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్కు మాత్రం 2 విడతల్లో జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఒకటి ఏప్రిల్ 23న, ఇంకొకటి అయితే ఏప్రిల్ 29న అయితే ఒకటేమో 152 స్థానాలకైతే, ఇంకొకటైతే 142 స్థానాలకైతే ఏప్రిల్ 23న ఒక విడత, అలాగే ఏప్రిల్ 29వ తారీఖున 2 విడతల కింద పశ్చిమ బెంగాల్ అయితే ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటి ఫలితాలు మే 4న వెలువడతాయి. అయితే వేరువేరు డేట్లలో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా రిజల్ట్ అనేది మాత్రం మే 4వ తేదీన వెలువడతాయి. ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా ఎన్నికలు జరిగితే రిజల్ట్ అనేది కూడా మే 4వ తేదీన అయితే విడుదలవుతాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు అట్లాగే వివేక్ జోషి ఢిల్లీలో ఆదివారం ఈ మేరకు షెడ్యూల్ అయితే విడుదల చేశారన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా అయితే మోగింది. ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే వీటికి సంబంధించి వీటి ఫలితాలు అయితే షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లయింది. అయితే మొత్తంగా వీటిలో 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 17.4 కోట్ల మంది ఓటర్లు అయితే ఉన్నారు ఓవరాల్గా. అయితే మరోవైపు గోవా, కర్ణాటక, నాగాల్యాండ్ అలాగే త్రిపుర 5 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలోని 3 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయట. ఎక్కడ అంటే గోవా, కర్ణాటక అలాగే నాగాల్యాండ్, త్రిపురలోని 5 అసెంబ్లీ స్థానాలకు అట్లాగే ఏప్రిల్ 9న ఇచ్చేశారు. నెక్స్ట్ గుజరాత్ అలాగే మహారాష్ట్రకు సంబంధించి 3 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే వీటి ఫలితాలు కూడా మే 4వ తారీఖునే రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే సోమవారం విడుదలవుతుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కేరళ, పుదుచ్చేరి, అస్సాంకి సంబంధించి మాత్రం ఈ రోజు అయితే విడుదలవుతుంది అన్నట్టుగా నోటిఫికేషన్ దీనికి సంబంధించి విడుదలవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. తమిళనాడు ఎన్నికలతో పాటు బెంగాల్లో తొలి విడతకు ఈ నెల 30న, బెంగాల్ 2వ విడతకు ఏప్రిల్ 2న నోటిఫికేషన్ జారీ చేస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే 5 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ఈరోజు అయితే కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు, అట్లాగే తమిళనాడు ఎన్నికలతో పాటు బెంగాల్లో తొలి విడతకు మాత్రం ఈ నెల 30న అయితే బెంగాల్ 2వ విడతకు ఏప్రిల్ 2న నోటిఫికేషన్ జారీ చేస్తారు. తొలి విడతకు అయితే ఈ నెల 30న, అలాగే 2వ విడతకు సంబంధించి ఏప్రిల్ 2న అయితే నోటిఫికేషన్ జారీ చేస్తారు అన్నట్టుగా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్లో వరుసగా 4వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినాయకులు
సీఎం మమతా బెనర్జీ పట్టుదలతో ఉన్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఎలాగైనా సరే ఈసారి 4వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు సీఎం మమతా బెనర్జీ పట్టుదలతో ఉండగా, లేదు ఈసారి బీజేపీ అంటే ఏంటో చూపించాలని చెప్పి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకే దేశం మొత్తం ఎన్నికలు అనగానే అందరి దృష్టి ఎక్కడికి వెళ్ళింది అంటే పశ్చిమ బెంగాల్ వైపు వెళ్ళింది. ఎందుకంటే 4వ ప్రభుత్వాన్ని ఎలా అయినా సరే ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈసారి అయితే చావో రేవో అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్ కనుక ఒకసారి మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది ఏంటి అనేది కానీ డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి చూస్తే పశ్చిమ బెంగాల్ మొత్తం అసెంబ్లీ సీట్లు 294 ఉంటే ఏప్రిల్ 23, 29, అలాగే తమిళనాడుకు సంబంధించి 234 సీట్లు ఉంటే ఏప్రిల్ 23, అలాగే కేరళకు సంబంధించి 140 ఉంటే ఏప్రిల్ 9, అస్సాంకి సంబంధించి 126 ఉంటే ఏప్రిల్ 9వ తారీఖున, అట్లాగే పుదుచ్చేరికి సంబంధించి 30 ఉంటే ఏప్రిల్ 9న, మే 4న అయితే మొత్తంగా ఓవరాల్గా ఫలితాలు అయితే వెలువడనున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి 5 రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంటే నెక్స్ట్ దీదీకి ఎదురుందా అంటూ హెడ్లైన్తో కూడిన వార్త ఉంది. దీనికి సంబంధించి దీదీకి అసలు ఎదురుందా అన్నట్టుగా పశ్చిమ బెంగాల్లో వరుసగా 4వ విజయంపై తృణమూల్ గురి. అయితే 4వసారి మేమే అన్నట్టుగా గురి పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, తమిళనాట కూటముల వేట. ఇప్పుడు తమిళనాట ఏం జరుగుతుందంటే ఇండివిజువల్గా వెళ్తే అవ్వదు, ఓట్లు చీలిపోతాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు కూటమి వేటలో పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కూటమిగా ఏర్పడటం వల్ల ఏం జరిగింది ఏంటి అనేది ఒక ఉదాహరణగా మారిందా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కూటమి ప్రత్యర్థులకు ఏ విధంగా ఓట్లు చీలకుండా ఏ విధంగా కూటమిగా ఏర్పడి విజయం సాధించిందో అదే పాలసీని ఇప్పుడు తమిళనాట కూడా వాడుతున్నారా అంటే ఎస్ అనే చెప్తున్నారు. తమిళనాట కూటముల వేట అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ కేరళలో త్రిముఖ సమరం, విజయన్ హ్యాట్రిక్పై ఉత్కంఠ. 2 సార్లు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు 3వసారి కూడా పినరయి విజయం సాధించాలి అన్నట్టుగా వాళ్ళు కూడా ప్రతివ్యూహాలతో ఉన్నారు అన్నట్టుగా విజయన్ హ్యాట్రిక్పై ఉత్కంఠ అయితే నెలకొంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. మొత్తానికి ఇది ఎన్నికలకు సంబంధించి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఏ విధంగా హెడ్లైన్స్ పెట్టారంటే దీదీకి ఎదురుందా, తమిళనాట కూటముల వేట, కేరళలో త్రిముఖ సమరం అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, అమరావతిలో కొలువుదీరనున్న అమరజీవి అంటూ పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ అయితే నేడు సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరగనుంది అన్నట్టుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం అయితే కానున్నట్టుగా తెలుస్తోంది. 125వ జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే 125వ జయంతి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ముగింపు సభ అయితే ఈరోజు జరగనుంది. ఈ ముగింపు సభలో ఆయన త్యాగానికి గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అయితే ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష 58 రోజులు ఏ విధంగా గుర్తు పెట్టుకున్నారో ఆ గుర్తుని మన భావి తరాలకు ఎందుకు ఏంటి ఏ విధంగా ఆయన స్ఫూర్తిదాయకం ఏంటి అనే విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించనున్నారు అన్నట్టుగా అయితే డీటెయిల్స్ ఇచ్చారు. అయితే మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అయితే 125వ జయంతి ఉత్సవం సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో ఈరోజు అయితే ముగింపు కార్యక్రమం జరగబోతోంది. ఈ ముగింపు కార్యక్రమంలో ఆ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, యుద్ధానికి సంబంధించి ఇరాన్పై నిప్పుల వాన అంటూ హెడ్లైన్ అయితే ఉంది. ఈ విధంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించిన యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, ఇరాన్పై నిప్పుల వాన అనే హెడ్లైన్ ఉంది. ఇస్ఫహాన్ నగరంలో విధ్వంసం, 15 మంది అయితే మృత్యువాత పడ్డారట. అయితే షిరాజ్ నగరం పైన దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, అమెరికా, ఇజ్రాయెల్ మినహా మిగిలిన దేశాల నౌకలకు టెహ్రాన్ అయితే అనుమతి ఇచ్చింది అన్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్ షరతులు అంగీకార యోగ్యం కావు అంటూ కూడా ఇరాన్ ఏమైతే షరతులు పెట్టిందో అవి అయితే అసలు అంగీకారం చేయటానికి సాధ్యం కావు అన్నట్టుగా ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ విజువల్స్
డీటెయిల్స్ కూడా ఏ విధంగా ఇచ్చారు చూడండి. ఇజ్రాయెల్ అమెరికా దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో దెబ్బతిన్న ఓ భవనం అన్నట్టుగా ఇచ్చారు, చూశారు కదా. అయితే ఇరాన్పై నిప్పుల వర్షాన్ని కురిపించారు ఈ అమెరికా ఇజ్రాయెల్ అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, స్మార్ట్ పారిశ్రామిక వాడ క్రిస్ సిటీ అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. మొదటి దశలో 1,174 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయట. అయితే 2,006 ఎకరాల్లో మౌలిక వస్తువులు కల్పించనున్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే 2028 నాటికి పూర్తి చేసేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూస్తే, ఆ ఇద్దరి వరకు దర్యాప్తు వెళ్ళాలి. ఆ ఇద్దరు ఇదే చెప్తుంది ఆవిడ ఫస్ట్ నుంచి కూడా. ఆ ఇద్దరి వరకు దర్యాప్తు అనేది వెళ్ళలేదు. సిట్ ఎందుకో డెప్త్గా వెళ్ళలేదు, ఎవరినో కాపాడాలని చూస్తున్నారు అన్నట్టుగా ఆవిడ ఆరోపించడం జరిగింది. అసలు ఏమన్నారు ఏంటి అనేది కనుక సునీత గారి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీత గారి గురించి ఆవిడ నిన్న మళ్ళీ ఈ ఇష్యూని రైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి మనం చూస్తే, ఆ ఇద్దరి వరకు దర్యాప్తు వెళ్ళాలి, వారి నుంచి కూపీ లాగితే అసలు నిందితులు దొరికేవారు. అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి నుంచి వివరాలు డీటెయిల్స్ అన్ని తీసుకుంటే అసలు మెయిన్ ఎవరు ఉన్నారనేది బయటకు వచ్చేది అనంటూ, వివేక హత్య రోజు భారతి కాల్ డేటాపై విచారణ ఎందుకు సాగలేదు అంటూ ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు చనిపోయిన రోజు భారతి కాల్ డేటాపై విచారణ అనేది ఎందుకు సాగలేదు అన్నట్టుగా అడిగారు. సిబిఐ సమగ్రంగా దర్యాప్తు చేయకుండా వదిలేసింది, ఎందుకో డెప్త్గా దర్యాప్తు అనేది చేయలేదు అనేది ఆవిడ వాదన. అయితే మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత ఈ విధంగా ఆరోపించింది. ఇంకా ఆవిడ చాలా ప్రశ్నలు సంధించారు, చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అసలు ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి ఆవిడకి అనుమానం అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ మళ్ళీ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూద్దాం. రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం అట. అయితే మార్చి 2వ వారంలోనే గరిష్ట దిశగా పరుగులు. అంటే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం అంటే ఒకసారి ఆలోచించుకోండి, ఇప్పుడు మార్చిలోనే ఇంత వినియోగిస్తే నెక్స్ట్ 2 నెలలు 3 నెలల సంగతి ఏమిటి అన్నట్టుగా. ఉత్పత్తిలో జెన్కో కొత్త రికార్డులు. అయితే ఉత్పత్తిలో మాత్రం జెన్కో ఒక కొత్త రికార్డులు సృష్టించింది అన్నట్టుగా అవుతుంది. అయితే ఒకే రోజు గ్రిడ్కు 139 MUలు అన్నట్టుగా ఉంది. అయితే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది అన్నట్టు తెలుస్తోంది. వేసవిలో గరిష్ట డిమాండ్ 280 మిలియన్ యూనిట్లుగా అధికారులు అంచనా వేస్తే మార్చి 2వ వారంలోనే ఒకరోజు విద్యుత్ వినియోగం 274.85 MUలుగా నమోదైంది. మామూలుగా అయితే ఇది వేసవిలో అంటే వేసవి అనేసరికి 3 నెలలకు సంబంధించి మహా ఎంత ఉంటుంది, 280 మిలియన్ యూనిట్లు ఉంటుంది అన్నట్టుగా వాళ్ళైతే అంచనా వేశారు. కానీ ఒక మార్చి నెలలోనే 274 పైన ఉందట. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించారు. అయితే మార్చిలోనే ఈ విధంగా ఉంది అంటే నెక్స్ట్ ఇంకెంత ఉండబోతుందో అన్న ఉద్దేశంతో ఈ ఉత్పత్తికి సంబంధించిన దాని మీద కూడా వీళ్ళు ఏం చేశారు అంటే ఒక ప్రణాళికను అయితే రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి రికార్డు స్థాయిలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి అవుతుండడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి లేదు. అయితే ఏం జరుగుతోందంటే విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల బయట మార్కెట్లో లాగా ఎక్కువ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫలించిన ముందస్తు ప్రణాళిక వీళ్ళు ఏ విధంగా రాష్ట్ర వనరుల నుంచి సుమారు 265 MUల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా అధికారులు రూపొందించిన ప్రణాళిక అయితే ఇప్పుడు సక్సెస్ అయింది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. పుట్టా వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఎంపీ మహేష్కు నోటీసు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. పుట్టా వ్యవహారంపై సీఎం చంద్రబాబు నిజంగా ఒక ఎంపీ ప్లేస్లో ఉండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి వాళ్ళ కష్టాన్ని ప్రతిసారి వాళ్ళు చెప్పేది అదే. ఇప్పుడు ఎంపీ కూడా అంటే వేరే వాళ్ళకి ఎంత ఆయుధాన్ని ఇచ్చినట్టు వీళ్ళు కూటమి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి, ఎంత ఆయుధంగా ఇచ్చినట్టు ఒకసారి ఆలోచించండి. చిన్న వాళ్ళే బయటకు వస్తున్నారంటే ఎంపీ స్థాయి వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద ఒకసారి ఆలోచించుకుంటే నిజంగా ఏదో గెలుపు అనేది వాళ్ళకి వీళ్ళ ఫోటోలు చంద్రబాబు నాయుడు ఫోటోలు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టేసి ఏదో గెలుపు ఒక దగ్గర సీట్లు అట్లా విధంగా తీసుకొని వాళ్ళ ఫోటోలు పెట్టి వీళ్ళు గెలిచి ఆ పదవి యొక్క దాని ఏమంటారు ఒక బాధ్యతగా తీసుకోకుండా ఇటువంటివి తీసుకురావటం వల్ల ఎవరికి చెడ్డ పేరు అంటే వీళ్ళకి కాదు, వీళ్ళు గెలవటానికి కారణమైనటువంటి వాళ్ళ ఫోటోలు. ఇప్పుడు ఎవరు విమర్శించినా ఎవరిని విమర్శిస్తారు?
చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తారు. ఇవే వాళ్ళు ఫస్ట్ నుండి కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇవే ఇటువంటివే చెప్పుకుంటూ వచ్చారు. బాధ్యతగా వ్యవహరించండి, బాధ్యతగా గనక బాధ్యత రాహిత్యం కనపడిందా ఖచ్చితంగా వేటు అయితే ఉంటుందని పదే పదే వాళ్ళు ఎప్పుడైతే బాధ్యతగా పదవి బాధ్యత స్వీకరించారో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఒకటే మాట మీద ఉన్నారో అలాగే చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఒక్కొక్కరు కదా ఇది ఈ విధంగా బయటకు వచ్చింది. సో దీనికి సంబంధించి తప్పు ఎవరు చేసినా తప్పే అంటున్నారు. ఒకవేళ నిజంగా ఆయన తప్పు చేస్తే సస్పెండ్ చేస్తారా ఏంటి అనే దాని మీద ఒక పార్టీ నుంచి అని ఉంటే ప్రస్తుతానికైతే పార్టీ వ్యవహారాలకైతే ఈ విషయం మీద క్లారిటీ వచ్చే వరకు అయితే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక్కడ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళిపోయేసరికి ఫస్ట్ వార్త సాక్షికి వచ్చేసరికి ఉల్లాసంగా ఉత్సాహంగా అంటూ బీసీసీఐ పురస్కారాలు ప్రదానం, మిథాలీకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అన్నట్టుగా బీసీసీఐకి సంబంధించిన పురస్కారాలు ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఎవరెవరికి వచ్చాయి ఏంటి అనే దాని మీద ఉన్నాయి. డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఫెడ్ సమీక్షపై దృష్టి అంటూ పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం ఈ వారం సైతం మార్కెట్లకు సెగ అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి గతాన్ని ఇప్పుడు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి ఏంటి దాని మీద పూర్తి విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సాక్షి పేపర్కి సంబంధించి ఈ మార్కెట్లకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే విజయ్కి 80 సీట్లట. తమిళనాడు విజయ్ సారథ్యంలోని టీవీకేకి 80 సీట్లు, ఎన్డీఏ గెలిస్తే డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైనట్లు సమాచారం. యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్ర పాలిటిక్స్, ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ సక్సెస్ అవుతారా లేదా ఈ ఊహాగానాలను పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళిన దారి ఓట్లు చేయకూడదు, ప్రత్యర్థులను ఓడించాలి, ఇదే స్ట్రాటజీలో పనిచేస్తున్నారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, అంటే ఊహాగానాలు అన్నట్టు సమాచారం అని ఉంది కాబట్టి ఊహాగానాలు అని చెప్పొచ్చు. డిప్యూటీ సీఎం అసలు ఆ పదవికి ఎంత వన్యే తీసుకొచ్చారు చూడండి. డిప్యూటీ సీఎం అన్నీ జరిగి ఒకప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తారా, ఓహో ఆ మంత్రి పదవి ఇస్తారా, డిప్యూటీ సీఎమా ఇప్పుడు ఎలా ఉంది, డిప్యూటీ సీఎం ఇస్తారా, అట్లా ఉందన్నమాట. డిప్యూటీ సీఎం పదవికి కూడా అసలు ఆయన వాడిన స్ట్రాటజీని ఇప్పుడు బీజేపీ వాళ్ళు పక్క రాష్ట్రాల్లో వాడుతున్నారంటే నిజంగా ఆయన ఆలోచన విధానం కానీ లేకపోతే ఆయన ఆ పదవికి తీసుకొచ్చిన వన్నె కానీ నిజంగా చెప్పుకోవాల్సిన విషయంగానే ఉంది. సో విజయ్కి అయితే మొత్తం అయితే 80 సీట్లు అన్నట్టుగా ఇట్లా ఇచ్చి డిప్యూటీ సీఎం నీకే ఇస్తాం అన్నట్టుగా వాళ్ళు అన్నట్టుగా సమాచారం అయితే ఉంది అన్నట్టుగా వీళ్ళైతే ఊహాగానాలతో కూడిన స్టోరీ అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ బ్యానర్లు ప్లకార్డులు వద్దు అంటూ సభలో ప్లకార్డులు బ్యానర్లు పోస్టర్లు ప్రదర్శించడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ తగ్గిన ఎల్పిజి బుకింగ్లు అయితే మొన్నటిదాకా హడావిడిగా చేస్తూ బుకింగ్లు 1కి మించి 2, 2కి మించి 3 అట్లా దొరకవు అన్న ఉద్దేశంతో గ్యాస్లు అలా బుక్ చేశారు. అందుకే అప్పుడు హడావుడి ఉంది. ఇప్పుడు ఏమి లేదు, ఆ బుకింగ్ విషయంలో ఎటువంటి హడావుడి లేదు అన్నట్టుగా కేంద్రం చెప్పడం జరిగింది. గ్యాస్ కొరతపై ప్రజల్లో భయాందోళనలు అయితే తగ్గిపోయాయి. అయితే ఎల్పిజి బుకింగ్లు తగ్గాయని కూడా కేంద్రం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ అల్కరాజుకు మెద్వెదేవ్ షాక్ అంటూ ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ సెమీస్లో ప్రపంచ నెంబర్ 1 అల్కరాజ్పై మెద్వెదేవ్ విజయం సాధించారు అన్నట్టుగా ఉంది వార్త. స్పోర్ట్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. ఇక మెయిన్ వార్తలకు వచ్చేసరికి సాక్షి పేపర్కి వచ్చేసరికి మెయిన్ వార్త ఏముంది అంటే పచ్చమత్తు జనం చిత్తు అన్నట్టుగా ఇక దొరికింది కదా ఆయుధం. నేను ఇందాక చెప్పలా, ఏమీ దొరకకుండా వాళ్ళైతే ఎంత పగడ్బందీగా ఆ పార్టీ అధ్యక్షులు కానీ ఈ కూటమికి సంబంధించిన కొంతమంది కదా వాళ్ళిద్దరైతే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎంత పకడ్బందీగా వెళ్తున్నారు అంటే వాళ్ళకి ఎక్కడ దొరుకుతారా అనే దానికి వాళ్ళిద్దరు దొరకపోతున్నారు. వాళ్ళ కింద వాళ్ళు దొరుకుతారు కదా, దొరికారు. రోజుకొకళ్ళు, 2 రోజులకు ఒకళ్ళు, లేదా వారానికి ఒక్కళ్ళైనా సరే. ఇవ్వండి ఇప్పుడు దొరికిందని అసలు వదలరుగా వాడారు. పచ్చమత్తు జనం చిత్తు అనే హెడ్లైన్తో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడంతో బజారును పడ్డ టీడీపీ పరువు. వాస్తవమే, వాళ్ళు సాక్షి వాళ్ళు ఇచ్చారా లేకపోతే ఇంకొకరు ఇచ్చారా అనేది పక్కన పెడితే ఇది వాస్తవమే. టీడీపీ పరువు బజారు పడినట్టే.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి డ్రగ్స్ నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్గా మారిందంటున్న ప్రజలు. ఇక వాళ్ళు అప్పుడు అతని పేరు వచ్చింది కాబట్టి, టీడీపీ పేరు వచ్చింది కాబట్టి ఇక వస్తాయి వార్తలు, ఊహాగానాలా వాస్తవాలా అనేది పక్కన పెడితే రకరకాల మాటలు వస్తాయి. అదిగో వచ్చింది కూడా. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, అంతకుముందు లేదేమో మరి, గంజాయి డ్రగ్స్ నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా మారిందట. అది కూడా ఎవరు చెప్తున్నారంట? ప్రజలు చెప్తున్నారట. అయితే కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు. ఇక చిట్టాలన్నీ బయటకు తీస్తారు కదా, ఎవరైతే దొరికారు ఏంటి అనేది ఒక్కొక్కటి తవ్వడం మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ప్రజలు మండిపాటు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్న డ్రగ్స్ గంజాయి మాఫియా. పచ్చపార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారంటున్న నెటిజన్లు. ఇంత జరిగినా నోరు మెదపని చంద్రబాబు అండుకో అంటే ఎవరుంటారు మనకు తెలిసిందే కదా. ఓకే, ఎల్లో మీడియా అన్నట్టు. దీని మీద అయితే మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదు? ఆ పేపర్లో వాళ్ళు ఇచ్చారు, మాట్లాడకుండా ఏం లేదు. ఎల్లో మీడియా అనేవాళ్ళు ఉన్నారు, కానీ లేదు. మీరు ఆంధ్రజ్యోతి చూడండి, మీకన్నా బాగా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి వాళ్ళు అయితే వాళ్ళు అసలు ఎటు తీసుకుంటారో అర్థం కాని స్టాండ్ అనమాట. అసలు అర్థం అవ్వదు అనమాట వాళ్ళ పరిస్థితి. ఆంధ్రజ్యోతి ఎంత విచిత్రంగా ఇచ్చాడంటే, మీరే బెటర్. ఇంకా పుట్ట మహేష్ గురించి కానీ, లేకపోతే నెక్స్ట్ మీరు దీని గురించి ఇచ్చింది కూడా మీరు చాలా తక్కువ ఇచ్చారు. సాక్షి పేపర్ వాళ్ళు ఒక రకంగా చూసుకుంటే, ఆంధ్రజ్యోతి వాళ్ళు బాగా ఇచ్చారనమాట. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, నిజంగా మీలాంటి వాళ్ళు వచ్చుంటే నిజంగా బాగుండేదేమో, వాళ్ళకి బాగుండేదేమో. అసలు ఎక్కడ ఉండేవాళ్ళో ఏంటో కూడా అర్థమయ్యేది కాదు. మీకన్నా కూడా, ప్రత్యర్థులైనప్పటికీ మీకన్నా కూడా ఏదో అంటారు కదా, పక్కలో స్నేహితులు ఉంటారు కానీ పక్కలో బల్లెంలా ఉంటారని, అలా తయారైనట్టుగా ఉంది. అసలు మీరే ఇంకా చాలా తక్కువగా ఇచ్చారు. పుట్ట మహేష్ గురించి కానీ, లేకపోతే డ్రగ్స్ గురించి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది దాని మీద మీరే తక్కువ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో బాగా ఇచ్చారు. సో మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఇంత జరిగినా నోరు మెదపని ఎల్లో మీడియా అనే మాట వాడాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ మనం టీడీపీ గుట్టురట్టు అదిగో వాడారు. నెక్స్ట్, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్. రాత్రి యూరిన్లో నీళ్లు కలిపి టెస్ట్లో పాజిటివ్ రాకుండా తంటాలు పడ్డారట. అయితే బ్లడ్ టెస్ట్లో బండారం అయితే మొత్తానికి బట్టబయలైంది. పట్టుబడిన 11 మందిలో 6 డ్రగ్స్ వాడినట్లు పోలీసులు నిర్ధారించారు అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. వీళ్ళు తప్పిచ్చారా ఒప్పించారా అనేది పక్కన పెడితే, వీళ్ళు ఇచ్చిన వార్తను మాత్రం మనం చెప్పుకోవడం అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం. వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనే దాని మీద. దేశంలో కలకలం, దేశంలోనే ఏకంగా. అయితే వరుస ఘటనలతో టీడీపీ నేతలు గప్చుప్. పార్టీ పరువు పోయిందని చర్చ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీల వ్యవహారంతో తలనొప్పి. ఒకటి పోతే మరొక సమస్యతో సతమతం. ఇదిగోండి మళ్ళీ ఇటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విషయం. ఎక్కడి నుంచి ఏంటంటే, ఒకటి తప్పు చేస్తే ఇక వాళ్ళ కింద నుంచి జరిగిన తప్పులు మొత్తం అంతే కదా. టీడీపీ పరుగు పోవడం, టీటీడీని కూడా లాగటం, టీటీడీ అని చెప్పి ఇప్పుడు అంత అవసరమా దీనికి సంబంధించి? నెక్స్ట్, ఈ విధంగా అసలు మత్తు దగ్గర నుంచి, డ్రగ్స్ దగ్గర నుంచి, ఈ రాసలీల దగ్గర నుంచి, ఈ దందాల దగ్గర నుంచి, ఈ కబ్జాల దగ్గర నుంచి మొత్తం లాక్కుంటూ అయితే వీళ్ళు వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, పాంచ్ పటాకా అంటూ 5 రాష్ట్రాలకి మోగిన ఎన్నికల నగారా షెడ్యూల్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ కనుక ఒకసారి మనం చూస్తే, 5 రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా అంటూ వార్త అయితే ఇచ్చారు. కీలకమైన పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో పోలింగ్ అయితే జరిగిందట. తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు ఒకే విడతలో, అన్ని చోట్ల మే 4న ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి. షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. పశ్చిమ బెంగాల్కు సంబంధించి ఏప్రిల్ 23, 29 2 దశల్లో, తమిళనాడు ఏప్రిల్ 23, అస్సాం ఏప్రిల్ 29, కేరళ ఏప్రిల్ 9, అస్సాం ఏప్రిల్ 9, కేరళ ఏప్రిల్ 9, పుదుచ్చేరి ఏప్రిల్ 9. ఫలితాలు అయితే 4వ తారీఖు, మే 4వ తారీఖు అన్నట్టుగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం అట బాబు బంధుప్రీతి కథా చిత్రం ఇది అంటూ, కుటుంబ సంపద సృష్టి కోసం పారదర్శకతకు పాత్ర వేశారు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, సీఎం నివాసం వద్ద యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. అర్జీలు ఇస్తే తీసుకోలేదు, ఆ సమస్యకు పరిష్కారం లేదు, కలవనివ్వలేదు అన్నట్టుగా మంత్రి లోకేష్ అధికారులకు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు అన్నట్టుగా.
అందుకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అంటూ బాధితుడైతే ఆవేదన చెందినట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, ఇటు ఎండ అటు వాన, నిజంగా ప్రస్తుతం అలాగే ఉంది పరిస్థితి. రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు ఆకాశం మేఘావృతమై విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పలుచోట్ల సోమవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నట్టుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలపడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ వెదర్కి సంబంధించి లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, కేంద్ర నిధుల్లో కోత అంటూ ఇంకో హెడ్లైన్తో కూడిన వార్త ఉంది. అది కూడా ఏంటి కనుక చూస్తే, కేటాయింపుల మేరకు ఖర్చు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారు అంటూ ఒక వార్త. అప్పుల భారంతో అన్నదాతల బలవన్మరణం అంటూ రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అన్నట్టుగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం జరిగింది అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఇస్ఫహాన్పై బాంబుల వర్షం కురిసింది అన్నట్టుగా 15 మంది మృతి, పలువురికి గాయాలు, మొస్తబా రక్షణకు నోపో కవచం అంటూ అహర్నిశలు ప్రత్యేక కమాండో విభాగం కాపలా ఉంటుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే కాఫీ కోసం చచ్చిపోయా, తాను మరణించానన్న ప్రచారంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చొరక అంటూ 6 ఫింగర్స్ ఉన్నాయి అనేది వాళ్ళు చూపించారు కదా, నెతన్యాహు AI వీడియో అన్నారు కదా. ఆయన కాఫీ తాగుతూ ఇదిగో నేను కాఫీ తాగుతున్నా, ఇదిగో నాకు 5 వేళ్ళు ఉన్నాయి అన్నట్టుగా కూడా దీనికి సంబంధించి చూపించి మరీ చెప్పడం జరిగింది. మొత్తానికి నేనైతే బతికే ఉన్నాను అంటూ చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి అన్నట్టు తెలుస్తోంది. బెంబేలు ఎత్తిస్తున్న బెబ్బులి అంటూ పోలవరం, కాకినాడ జిల్లాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బెబ్బులి అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, నలుగురి ప్రాణాలు బలిగొన్న బైక్ అంటూ మరమ్మతు అనంతరం రాత్రంతా ఆన్లో ఉంచిన యజమాని బయట పెడితే దొంగలు ఎత్తుకెళ్తారని ఇంటి హాల్లో పెట్టిన వైనం. అయితే అర్ధరాత్రి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి వృద్ధుడు సహా 3 పిల్లలు నిద్రలోనే మృతి చెందారట. అయితే అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఈ విషాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి బోరు చేయించిన బైక్ ప్రాణం తీసింది అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, రాత్రంతా గదిలో బండి ఆన్లో ఉంచడంతో ఈ ఘోరం సంభవించింది అన్నట్టుగా ఉంది. అయితే మేడపై నిద్రించడంతో భార్యాభర్తలు క్షేమంగా ఉన్నారు, పిల్లలు, వృద్ధుడు అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఇక ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల నగారాకి సంబంధించి, 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల దానికి సంబంధించి వార్త అయితే ఆంధ్రజ్యోతిలో ఉంది. పాంచ్ నగారా అంటూ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ కానీ ఒకసారి మనం చూస్తే, పలు రాష్ట్రాల్లో 8 స్థానాలకు ఉప ఎన్నికలు కూడా, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ అయితే విడుదల చేసింది. అయితే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించింది కాకుండా పలు రాష్ట్రాల్లోని 8 స్థానాలకు కూడా ఉప ఎన్నికలు, వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బెంగాల్ ఏప్రిల్ 23, 29 2 విడతల్లో, అయితే తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో, ఇక అసోం, కేరళ, పుదుచ్చేరికి సంబంధించి ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ అన్నట్టు తెలుస్తుంది. ఆయా రాష్ట్రాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్ అంటూ CEC జ్ఞానేష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ అయితే ఉందట. డ్రగ్స్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్లో హుక్కా తదితర సామాగ్రి ఈ విధంగా ఉన్నాయట. అయితే దీనికి సంబంధించి డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ అయితే ఒకటి ఉందంట. ఏమిటి అంటే, హైదరాబాద్ ఫామ్ హౌస్లో దుబాయ్ ఆస్తులపై చర్చ. అసలు ఈ సమావేశం, ఆ మీటింగ్ కూడా ఆస్తులకు సంబంధించి దుబాయ్లో ఏ విధంగా దాన్ని తరలించాలి, తరలించిన దాన్ని ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరిగింది. దానికోసమే ఇలా బడాబాబులందరూ కూడా అక్కడ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. దుబాయ్లో పలువురు ప్రముఖుల పెట్టుబడులు, కేదార్ ద్వారా అక్కడికి తమ సంపాదన తరలింపు, అలాగే నాడు అనుమానాస్పద స్థితిలో కేదార్ అయితే మృతి చెందినట్టు తెలుస్తోంది. అప్పుడు రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నట్లు ఆరోపణలు. అలాగే డ్రగ్స్ పార్టీకి ఢిల్లీ రియల్ కింగ్ నమిత్ శర్మ, బెంగళూరు న్యాయవాది కౌశిక్ రవి కూడా హాజరు అన్నట్టు తెలుస్తోంది. అయితే పెద్దల పెట్టుబడుల పరిష్కారం కోసమే ఈ మీటింగ్ జరిగింది అన్నట్టుగా అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఎంపీ పుట్టా మహేష్కి అయితే పాజిటివ్ అని కన్ఫర్మ్ అయిందట. అయితే రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లయితే నిర్ధారించారు.
ప్రకటించడం జరిగింది అన్నట్టు తెలుస్తోంది. ఎంపీ సహా 8 మందికి స్టేషన్ బెయిల్. డ్రగ్స్ పార్టీ కేసులో రోజంతా హైడ్రామా నడిచింది అన్నట్టుగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జైలుకు 14 రోజుల రిమాండ్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే సోదరుడు రితేష్ రెడ్డి, నమీత్ శర్మకు కూడా కాల్పులు జరిపిన కేసులో విధింపు అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పుట్టపై చంద్రబాబు అయితే సీరియస్ అయ్యారు అన్నట్టు తెలుస్తుంది. ఏలూరు ఎంపీకి టీడీపీ షోకాజ్ నోటీస్, 5 రోజుల్లో వివరణ ఇవ్వాలనే ఆదేశం, నివేదిక వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంటూ ఎంపీకి నిర్దేశించారు అన్నట్టు తెలుస్తుంది. అయితే నేనే తప్పు చేయలేదంటే అతను కూడా చెప్పుకుంటూ వచ్చారు. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు అంటూ పుట్ట మహేష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. రండి బేరం మాట్లాడుకుందాం, ది లాబీయిస్ట్ రిటైర్డ్ ఐఏఎస్ దగ్గర బంధువు దందా అంటూ ఇంకొక వార్త అయితే ఇచ్చారు. సొంత జిల్లా కడప, హైదరాబాద్లో మకమట, ఆర్డీఓ డిఎస్పీ పోస్టింగ్లో మంత్రాంగమట. అయితే సెటిల్మెంట్ల కోసం వచ్చి మాట్లాడుకోండి, డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీ క్యాడర్కు ఫోన్లు, పోస్టులు రిజర్వ్ చేసుకోవాలంటూ ఆఫర్లు. గత ప్రభుత్వంలో పోస్టింగ్లో చక్రం తిప్పారు ఈయన అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అమరం శ్రీరాములు సమరం అన్నట్టుగా ఆయన పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం ఫ్యూచర్లో అందరికీ తెలియాలి, భవిష్యత్ తరాలకు తెలియాలి. ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష అనేది చరిత్రలో నిలిచిపోవాలని 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే దాన్ని అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆవిష్కరించనున్నారు అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలు ఉన్నాయి. నెక్స్ట్ ఇరాన్ను నాశనం చేసేసాం అంటూ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు ఇదిగోండి 5 వేలు నేను చచ్చిపోయా కాఫీ కోసం మాత్రమే అన్నట్టుగా ఒక వీడియోతో తన మరణ వార్తలపై నెతన్యాహు చెక్ పెట్టారట. తన చేతులు చూపి వేళ్ళు లెక్క పెట్టుకోవాలంటూ జోక్ చేశారట. నెతన్యాహును వెంటాడి చంపుతామంటూ వీళ్ళు చెప్పడం జరిగింది. ఐఆర్జీసీ అయితే హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొస్తబా చనిపోయారని వింటున్నా ట్రంప్ ఏం చెప్తున్నారంటే మొస్తబా లేడు, చనిపోయాడు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పాక్ ఉద్యోగుల జీతాల్లో కోతలు అంటే 5 నుంచి 30% వరకు తగ్గింపు, ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆమోదం. పాక్ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించారు అన్నట్టుగా నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే. అరటికి యుద్ధం దెబ్బ అంటూ ఆగిన ఎగుమతులు, పతనమైన ధరలు. అయితే ఇటీవల వరకు టన్ను 20 నుంచి 23 వేలు పలికేది ప్రస్తుతం 6 నుంచి 8 వేలలో ధర ఉంది. అయితే యుద్ధం ఎఫెక్ట్ అరటి పళ్ళ మీద కూడా పడింది అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ రేపటి నుంచి 4 రోజులు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే నేటి నుంచి 10th పరీక్షలు. అట్లాగే ఎవరినో కాపాడాలని చూస్తోంది అంటూ వివేక హత్య కేసులో సిబిఐ ఎందుకు ఇలా చేస్తుంది అంటూ వివేక కుమార్తె సునీత ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళిపోయేసరికి ఫస్ట్ హెడ్లైన్, 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ నగారా అయితే మోగింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ అంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. 22న రైతు భరోసా అంటూ సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ 22వ తారీఖు అయితే రైతు భరోసా రిలీజ్ చేయనున్నారు అన్నట్టుగా ఉంది. తొలి విడతలో 3 ఎకరాలలోపు రైతులకు 3,590 కోట్లు అంటూ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది యుద్ధానికి సంబంధించి, అది కూడా ఏంటంటే బాంబుల మోత అంటూ పశ్చిమాసియాలో 16వ రోజు భీకర యుద్ధం, ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్పై ఇజ్రాయెల్ అటాక్ చేసింది అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పసిబిడ్డల ప్రాణం తీస్తున్న జన్యు లోపాలు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. పుట్టుకతోనే ఇమ్యూనిటీ సమస్యలు అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ బయట ప్రైవేట్ సెక్యూరిటీ, లోపల డ్రగ్స్ పార్టీ అంటూ నిన్న డ్రగ్స్కి సంబంధించిన కేసు ఒకటి వచ్చిందిగా. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయి అన్నట్టుగా. బయట అయితే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టారు, లోపల డ్రగ్స్ పార్టీ అంటూ వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లు, వీకెండ్ పార్టీలు ఈ విధంగా ఉన్నాయి అన్నట్టుగా ఒక స్టోరీ లాగా మొత్తం ఇచ్చారనమాట. ఏం జరిగింది అని దాని మీద. అయితే మత్తు పదార్థాలకు నేను వ్యతిరేకం, డ్రగ్స్తో దొరికిన వారిని చట్టపరంగా శిక్షించాలంటే కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. అయితే డ్రగ్స్ టెస్టుకు కేటీఆర్ నువ్వు రెడీనేనా అంటూ వచ్చే అసెంబ్లీలో 51 మంది మహిళా ఎమ్మెల్యేల లక్ష్యమని వెల్లడి. అయితే బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం డ్రగ్స్ మయం, కేటీఆర్వి అన్నీ ఉల్టా చోర్ మాటలే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే సవాల్ విసిరారు. అయితే నువ్వు టెస్టుకు రెడీయా అన్నట్టుగా. మిస్టర్ రంగనాథ్ నిన్ను కోర్టుకి ఈడుస్తా అంటూ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మూసిని కబ్జా చేస్తున్నదని గతంలో మీరే లెటర్ రాసి ఇప్పుడు నన్ను
బద్నాం చేస్తారా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి అయితే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే దీనికి సంబంధించిన వార్తలు వెలుగుకు సంబంధించినవి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా 2-3 వార్తలు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇద్దరు పిల్లలపై కత్తితో తల్లి దాడి, కూతురు మృతి, స్వల్ప గాయాలతో తప్పించుకున్న కొడుకు, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తల్లి, భువనగిరి జిల్లాలో దారుణము అంటూ ఒక వార్త ఉంది. నెక్స్ట్ బైక్ను ఢీకొన్న కారు, భార్యాభర్తల మృతి, మేడిపల్లిలో ఘోర ప్రమాదం అని అంటూ ఇంకొక వార్త ఉంది. ఈ విధంగా వెలుగు పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చూశారు కదా, ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.